బుజ్జి ఎక్కడున్నారా? సాయంత్రం కృష్ణకాంత్ పార్క్ వచ్చే చెట్టు ఉంది కదా అక్కడే, అదే ప్లేస్. భయ్యా లేగు. మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టు. బుద్ధి ఏమైనా ఉందా? ఎవరన్నట్టు కూర్చుంటారా? ఏటైంది భయ్యా? క్యాజువల్ కూర్చున్నా. 250 పెట్టి నిన్నే స్టాండ్ వేయించా భయ్యా. ఇరిగిపోతే ఎవరు వేపిస్తారు? మీరు వేపిస్తారా? ఏపీరుగా క్యాజువల్ కూర్చున్నా భయ్యా. నేను కూర్చుంటే మవదు భయ్యా, మీరు కూర్చుంటే ఇరిగిపోద్ది. నా బండి నా ఇష్టం, వెళ్ళిపో. ఈ బైక్ మీద పర్లేదు కూర్చొని. పర్లేదు తీసుకెళ్ళండి. కూర్చొని 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 పర్లేదు కూర్చొని. ఓకే జాగ్రత్త. లేవాలా? కూర్చొని కూర్చొని. ఓవర్ యాక్షన్ చేయకరా. చెప్పురా. ఆగరా, ఇక్కడ బండి మీద గుంట కూర్చుంది, ఆగు నువ్వు. ఓకే ఓకే వస్తున్నా. అవును బాబా, డబ్బులు ఎప్పుడు ఎత్తారా? ఎందుకు దుఃఖ పెడతారు? ఏదైనా ఇదిగో అది ఇదిగో 2 నెలలు బట్టి ఇడుతాను. కానీ మైత్రివానం దారిటేనా? ఆ స్ట్రైట్కి వెళ్ళి సెకండ్ లెఫ్ట్ తీసుకో. చెప్తుంది తినబడితే ఆ కారు కనపడుతుంది అట్టేనా? ఆ ముందుకెళ్ళి ఎవరికైనా అడగవయ్యా. చెప్తుంది తినబడితేట్రా? నాకు జీతం అందరం డబ్బులు అడుగుతుంది వెవ్వేట్రా మరి దారుణంగానే. 2 నెలలు బట్టి ఇదే చెప్తున్నావురా. నువ్వు అడగని ఇచ్చాను లేదా? నా బండి పెట్రోల్ కూడా డబ్బులు లేవురా నాకు. ఏవండి మైత్రివనం ఎలా వెళ్ళాలి? స్ట్రైట్ గా వెళ్తారు, అక్కడ నుంచి రైట్ తీసుకోండి, సెకండ్ లెఫ్ట్ స్ట్రైట్ గా వెళ్ళిపోండి, వచ్చేస్తుంది. అక్కడ ఆ కార్ పక్కన ఒక ఫోన్ పెట్టరా, తర్వాత చేస్తాను. నేను తీసుకెళ్తాను పదండి. సరే. దీని అమ్మ ఏం ఉద్యోగం ఏటో. శుభ్రంగా ఊర్లోని ఆవును కొనుక్కొని గడ్డేసుకుని పాలు పితుక్కున్న తొత్తమని. అరే బాబా, ఒక్క 500 అంటే ఎవరు? రేపు పొద్దున్న ఇచ్చేస్తాను. 500 నోట్ చూసి 4 రోజులు అయింది బాబా. చాలా అర్జెంట్, రేపు పొద్దున్నే ఇచ్చేస్తా. రేపు పొద్దున్న 10 కల్లా ఇచ్చేస్తా. ఒరే నువ్వు ఇచ్చేస్తావు రైటేరా, నా దగ్గర ఉండాలా? అసలు ఒక్క రూపాయి కూడా లేదా? లేదురా బాబా. సర్లే, తెల్లారింటికి 500 కావాలట. సత్తి, స్వాతి ఒక చిన్న హెల్ప్. ఏంటి స్వాతి? అర్జెంటుగా 2000 కావాలి. మళ్ళీ 2 days లో ఇచ్చేస్తాను. 2000 సరిపోతే ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలి? చాలు. ఓకే, నేను గూగుల్ పే చేస్తాను. థ్యాంక్ యూ సత్తి, థ్యాంక్ యూ సో మచ్. ఇది అర్జెంట్ 2000 అడిగింది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి? బావా అర్జెంట్ 2000 కావాలరా. 2000 చూసి 4 రోజులు అయ్యిందిరా. నాది నాకే కొట్టవా? అలా కాదురా బాబా, ఒక గుంటకు 2000 ఇతను మాట. అవన్నీ తర్వాతరా. 2000 కావాలి. లేవే ఊరే అలాగ అనకరా ప్లీజ్ రా. నువ్వు ఎంత బతిమాలా లేవురా బాబా, నీ కాల్ పట్టుకుంటాను ప్లీజ్. లేవురా ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఈ టైంలో నువ్వు తప్పి నాకు ఎవరు లేరురా. ఇస్తాను. హలో హలో అన్నా, 2 లోడ్లు ఇసుక పంపించాను, వచ్చేసిందా? 2 లోడ్లు ఇసుక ఎవడు పంపించిన? ఫోన్ పెట్టే. హలో, చెలకపేట నీలకంఠం గారేనా? ఒరే సెలగపేట నీలకంఠ ఎర్రకంఠ ఎవడు? ఎందుకు ఫోన్ చేస్తాను నువ్వు? తెల్లరెంటి దుఃఖపెట్టడానికి కానీ. రాంగ్ నెంబర్ ఇది. ఫోన్ చేసాను చూసుకోవాలి కదా. ఎవరికి ఫోన్ చేసావు నువ్వు? నీ ఇష్టం వచ్చాను ఫోన్ చేస్తాను. నువ్వు ఎవరికి పడితే ఆడికే ఫోన్ పెట్టావు. పానికి మాలినాడు. We're about to get chained up. If ever you feel you're in danger, just say the safe word, I won't get angry. Now, I'm done. హలో హలో, ఎవరండి? నేనండి, దివ్యాని. దివ్యానా? ఏ దివ్య? కావ్య ఉందా? కావ్య ఎవరు లేరండి. ఓ సారీ, రాంగ్ నెంబర్ కి చేసుంటాను. సరేనండి. హలో 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 హలో, ఇది మధ్యలో కట్ చేసింది. మనమే చేద్దాం. హలో హలో దివ్య గారు, చెప్పండి. ఫోన్ చేసి కట్ చేశారు. అదే రాంగ్ నెంబర్ కదా. అయ్యో, రాంగ్ నెంబర్ అని మీరు అనుకుంటున్నారు. మీరు కాల్ చేసిన రైట్ నెంబర్ కానీ నేను అనుకుంటున్నాను. అదేనండి, మీ వాయిస్ బాగుంది విందామని.
ఈ సెల్ల అష్టసమ్మ అటు కాదు కానీ సూపర్గా ఉంది. ఏ అష్టే కిన్ను సెమ్మ పంట. ఈటెన్ మీడియట్ ఫోన్ చేస్తాండు. హలో హలో బావ ఎక్కడరా? నేను ఇంట్లో ఉన్నాను రా. ఒరే అమరిపేటలో బండి ఆగిపోయింది, ఒకసారి రారా. ఒరే ఏమనుకోకరా, తెల్లారి నుంచి విరోచనలు అవుతాను, నేను రాలేను రా. అది కాదురా బావ, నా పరిస్థితి అర్థం చేసుకోరా, ఒకసారి వచ్చిపోరా, పక్కనే కదరా. ఒరే నీ పరిస్థితి అంతా నా పరిస్థితి ఆలోచించరా. తెల్లబడి నుంచి 40 విరోచనలు అయినాయిరా, బాడీ మొత్తం తేలిపోతుందిరా. ఏమనుకోక నేను రాలేను రా. బావా అర్థం చేసుకోరా బావ. ఓ నాయన డ్యాంక్ కాపురా. ఓ నీ చ హలో హలో సతీ, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను కుమారి. ఓకే, ఏంటి డల్గా ఉన్నావు? విరోచనలు అవుతున్నా. సారీ. అవునా? అయ్యో, నువ్వు రాలేవులే అయితే. అది కాదు కుమారి, ఎందుకు ఫోన్ చేసి చెప్పు కుమారి. అంటే సతీ, నీకు బాగాలేదన్నావు కదా, నువ్వు రాలేవులే సతీ. ఏం లేదు, నేను వస్తాను చెప్పు. ఏమైందో? ఏం లేదు సతీ, నేను రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్నా. నా బండి ట్రబుల్ ఇచ్చింది. ఇక్కడ వేరే సోర్స్ కూడా ఏం లేవు. నువ్వు వస్తావేమోనని ఫోన్ చేశాను. అయినా నీకు బాగాలేదుగా, నువ్వు రాలేవులే. అయ్యయ్యో, ట్రాఫిక్ కోసం ఇబ్బంది పడుతున్నావా? నేను ట్రాఫిక్ లో రాను కుమారి, మెట్రో ట్రైన్ వెనకట్ల బండి మీద వచ్చేస్తాను. ఓకేనా? అది కాదు సత్తి, చాలా దూరం సత్తి, నువ్వు రావటానికి 1.5 గంట పట్టిద్ది. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే? అది కాదు, నువ్వేం ఇబ్బంది పడకుండా వస్తాను. ఓకే ఓకే, అక్కడ ఉండి వచ్చేస్తాను. బండి దిగరా. కళ్ళు పెడకలో పెట్టి వచ్చిన బెట్రా. ఏ బండి కొద్దాం పనికి మళ్ళా అంత నీ ఇష్టం అయిపోయింది రోడ్డు మీద. నీ బాబాయ్ అనుకుంటావు నువ్వు. కలద్దలు తీరా. కలద్దలు తీరు మేట, నాటకాలు తింటావు. సారీ అండి. అయ్యే సారీ ఏంటండి, నేనే మీకు సారీ చెప్పాలి. అది కాదండి, బండికి ఏమన్నా వస్తాయిందా? అయ్యో ఏం లేదండి, పర్లేదండి, బానే ఉంది. పర్లేదండి, నేను బాగు చేస్తాను. అయ్యో వద్దండి, పర్లేదండి, మీకేం కాలేదుగా. నాకేం అవ్వలేదండి, నేను రెబల్గా వదులుతానండి, నాకు కామన్ అలవాటు అండి. ఒకసారి మెకానిక్ షాప్కి అయ్యో వెళ్దాం. వద్దండి, పర్లేదండి. అయ్యో మరి మీకేమైనా దెబ్బ తగలేదు? నాకేం కాలేదండి. ఓకే కదండి? వద్దండి. ఓకే, పర్లేదు కదా? పర్లేదండి. మొంగబడి పడకండి, చెప్పండి. ఓకే, మీరు వెళ్ళండి. మొంగబడి పడుతున్నారు కదా? ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అయ్యో ఒక్కసారి ఆలోచించండి. సారీ అండి, నాది తప్పు. సారీ చెప్పకండి, సిగ్గేస్తుంది. Hello, this is Nurun Sharifia. Like, share, subscribe to Beams Media. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా బీమ్స్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట బెల్ ఉంటుంది, కొట్టం మర్చిపోకండి.